హాయ్ ఫ్రెండ్స్. ఎటువంటి ముందస్తు అనుభవం లేకపోయినా ఇంట్లోనే ఉంటూ నెలకు 70,000 నుండి 90,000 వరకు జీతం ఇచ్చే ఒక అద్భుతమైన గ్లోబల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం గురించి ఈ రోజు పూర్తి క్లారిటీతో మాట్లాడబోతున్నాం. సాధారణంగా యూట్యూబ్ లో జాబ్ వీడియోలు చూసినప్పుడు చాలా మందికి వచ్చే మొదటి అనుమానం, ఇది నిజమేనా, ఫేక్ కాదా, ఇంత జీతం ఫ్రెషర్స్ కి ఇస్తారా? సో ఈ రోజు ఈ వీడియోలో నేను కేవలం జాబ్ వివరాలు మాత్రమే చెప్పడం లేదు. ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీరికి ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుంది, ఫ్రెషర్స్ కి కూడా ఇంత జీతం ఎందుకు ఇస్తున్నారు, అప్లికేషన్ ఫామ్ లో ఉండే ఒక్కో ప్రశ్నకు సమాధానం ఎలా రాయాలి, మరియు అప్లై చేసిన 2 నిమిషాల్లోనే వచ్చే 1 అవర్ ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ ని ఎలా క్లియర్ చేయాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్ గా మీకు చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు కనుక సీరియస్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తుంటే సో మీరు ఈ వీడియోని తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి. మీ కెరీర్ ని మార్చవచ్చు. ఎక్కడ ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి వీడియోలోకి వెళ్తే ఫస్ట్ అసలు ఈ కంపెనీ ఏంటి, దీని పేరేంటి? ఈ కంపెనీ పేరు వచ్చేసి ఫిష్ వెల్ఫేర్ ఇనిషియేటివ్, FWI. ఇది ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ, గ్లోబల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అన్నట్టు. వీరు ప్రధానంగా ఆక్వా కల్చర్ అంటే చేపల పెంపకం తెలుసు కదా మీకు. సో చేపల పెంపకం మరియు ఆక్వాటిక్ నిమల్స్ సంరక్షణ కోసం పనిచేస్తారు. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, ఒక ఎన్జిఓ నెలకు 90,000 జీతం ఎందుకు ఇవ్వగలదు? సో దీనికి ఆన్సర్ ఎఫెక్టివ్ ఆల్ట్రిజం అన్నట్టు. అంటే ఆల్ట్రిజం అంటే ఇప్పుడు అదొకటి, ఇంకొకటి కూడా ఉంది, గ్లోబల్ ఫిలాసాంథఫీ ఫండ్స్. అంటే ఈ సంస్థకు అమెరికా మరియు యూరోప్ లోని పెద్ద అంతర్జాతీయ ఫండింగ్ ఏజెన్సీలు, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఫిలాసాంథ్రఫీ నుండి $1 మిలియన్ గ్రాంట్లు వస్తాయట. సో అందువల్ల వీరు గ్లోబల్ స్టాండర్డ్స్ కు తగ్గట్టుగా జీతాలు చెల్లిస్తారు. అది విషయం అండి. ఓకేనా? సో మరి ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు పరిసర ప్రాంతాల్లో వీరికి పెద్ద ఎత్తున ఫీల్డ్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీరు ఆసియా రీజన్ లో ఇండియా, ఫిలిప్పీన్స్, చైనా ఈ దేశాలు మన ఆపరేషన్స్ వేగంగా విస్తరిస్తున్నారు. కాబట్టి 100% జెన్యూన్ ఆర్గనైజేషన్, ఎటువంటి ఫేక్ లేదా స్కామ్ అయితే కానే కాదండి. ఓకేనా? సో మరి ఈ జాబ్ లో రోల్ ఏంటి, మన బాధ్యతలు ఏంటి అన్నప్పుడు, సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇంకా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. చాలా మందికి డౌట్ వస్తుంది, ఎందుకంటే కొత్తగా ఉంది, ఏంటిది ఇంత జీతం ఇస్తారా, ఇంట్లో ఉండి వర్క్ చేస్తే అనుకుంటారు. సో అందుకే అన్ని క్లియర్ గా చెప్తాను. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మల్టీ టాస్కింగ్ కోర్ మేనేజ్మెంట్ పొజిషన్ అండి. అంటే కంపెనీలో జరిగే రోజువారీ పనులన్నీ సజావుగా సాగేలా చూడడమే మీ పని. సో ఫస్ట్ వన్ ఏంటంటే HR రిక్రూట్మెంట్ సపోర్ట్. కంపెనీలోకి కొత్త వాళ్ళని తీసుకోవడానికి అప్లికేషన్స్ లో స్క్రీనింగ్ చేయడము, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని చూసుకోవడం, వాటిని ట్రాక్ చేయడం, ఇలాంటివి అన్నట్టు. సెకండ్ వన్ ఏంటంటే ఫినాన్స్ అండ్ అడ్మిన్ మేనేజ్మెంట్. అంటే ఫండ్స్ వస్తే పేమెంట్లు కానీ, బిల్లులు కానీ, ఇంకా అకౌంట్ పక్కాగా రికార్డ్ చేయడము, సో ఇలాంటివి. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ అండి. కంపెనీకి సంబంధించిన ఇంటర్నల్ ఫైల్స్, రిపోర్ట్లు ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంచడం. సో మరి మీరు ఇందుకు వాడాల్సిన డిజిటల్ టూల్స్ ఏంటంటే మీకు వర్క్ స్పేస్, గూగుల్ వర్క్ స్పేస్ రావాలి. అంటే జీమెయిల్ కానీ, డాక్స్, షీట్స్ రావాలి. నెక్స్ట్ లింక్డ్ఇన్ మరియు అకౌంటింగ్ కోసం క్విక్ బుక్స్ వంటి టూల్స్ పై కనీస అవగాహన ఉంటే చాలు. ఒకవేళ లేకపోయినా నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే ఫ్రెషర్స్ ని కూడా వీరు హైర్ చేసుకుంటున్నారు. ఓకేనా? సో వీళ్ళ కీ స్కిల్స్ ఏంటంటే తప్పులు లేకుండా స్పష్టంగా ఇంగ్లీష్ రాయడం మరియు మాట్లాడడం, ఎంత పని ఒత్తిడి ఉన్నా ప్రశాంతంగా పద్ధతిగా పూర్తి చేయడం, ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ ఉండాలి. ఊరికి అంత జీతం ఇవ్వరు కదా. సో వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ మన దగ్గర ఉన్నాయంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. లేదంటే నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా అప్లై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూసే అంశం జీతం. మీ అనుభవం మరియు స్కిల్స్ ని బట్టి నెలకు 70,000 నుండి 90,000 వరకు ఇస్తారు. ఫ్రెషర్స్ కి ప్రారంభంలో 70,000 వరకు లభించే అవకాశం ఉంది. సో ఇది ఫుల్ టైం రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఉద్యోగం మీరు ఇంట్లోనే ఉండి పనిచేయవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన కండిషన్ అయితే ఉంది. వీరికి ఆంధ్రప్రదేశ్ ఏలూరులో ఆఫీస్ ఉందండి. కాబట్టి సంవత్సరంలో 1 లేదా 2 నెలల పాటు ఏలూరు ఆఫీస్ కి వచ్చి నేరుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వారికి వీరు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. మిగిలిన 10 నెలలు మీరు మీ ఇంటి నుంచి పనిచేయవచ్చు. ఓకేనా? ఇంకా అదనపు బెనిఫిట్స్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ అవర్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు, మెటర్నిటీ మరియు పటర్నిటీ లీవ్స్ ఉంటాయి, పే లీవ్స్ ఉంటాయి. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అసలైన ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది అప్లై చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు. సో దానివల్లే రిజెక్ట్ అవుతూ ఉంటారు. సో అసలు ఫామ్ ఎలా నింపాలో ఇప్పుడు చెప్తాను. సో నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయండి. ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత స్టెప్ 1 లో మీ బేసిక్ డీటెయిల్స్ ఇవందరికీ తెలుసు. నెక్స్ట్ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయడం కూడా అందరికీ తెలుసు. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ 2 లో సబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడుగుతాడండి. ఎస్ఏ రూపంలో ఉండే ప్రశ్నలు ఇవి. ఓకేనా? సో ఇక్కడ మీ ఎంపిక ఆధారపడి ఉంటుంది. వీరికి సమాధానాలు రాసేటప్పుడు శ్రద్ధగా రాయండి. సో కొన్ని ప్రశ్నలు చెప్తాను, వినండి. సో ఫస్ట్ వన్ ఏంటంటే వై డూ యూ వాంట్ టు వర్క్ ఇన్ ఆపరేషన్స్?
సో మీరు ఎలా రాయాలి అంటే, నాకు డాక్యుమెంటేషన్, ప్రాసెస్ మేనేజ్మెంట్ మరియు మల్టీ టాస్కింగ్ చేయడం ఇష్టం. ఆర్గనైజేషన్ వర్క్ స్మూత్ గా జరగడానికి ఆపరేషన్స్ ఎంత కీలకమో నాకు తెలుసు అని మీ సొంత మాటల్లో రాయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఆర్ యూ వాట్ ఆర్ యువర్ వ్యూస్ ఆన్ యానిమల్ ప్రొటెక్షన్? అంటే మీరు జంతువుల సంరక్షణ పట్ల ఎంత ప్యాషనెట్ గా ఉన్నారో 3, 4 వాక్యాల్లో రాయండి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ మంత్స్ ఆర్ యూ విల్లింగ్ టు స్టే ఇన్ ఆంధ్రప్రదేశ్? సో దీనికి ఖచ్చితంగా మీరు మీ ప్రొఫైల్ త్వరగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. 1 or 2 months అని పెట్టండి. ఓకేనా? ఇంకొకటండి, చిన్న హెచ్చరిక. మీరు ఇది రాసేటప్పుడు చాట్‌జీపీటీ లేదా ఏఐ టూల్స్ నుండి ఉన్నది ఉన్నట్టుగా కాపీ చేసి పెట్టకండి. వీరు ఏఐ డిటెక్టర్ టూల్స్ వాడతారు కాబట్టి మీ సొంత ఇంగ్లీష్‌లోనే సరళంగా రాయండి. ఒకవేళ నేను చెప్పినా కూడా అది డిఫరెంట్‌గా మీ సొంత మాటల్లో రాసినట్టే ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ కూడా చాలా అంటే చాలా ముఖ్యం. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసి ఐ యామ్ రెడీ ప్లీజ్ ఈమెయిల్ మీ టెస్ట్ టాస్క్ అనే బటన్ క్లిక్ చేసిన 2 నుండి 3 నిమిషాల లోపు మీ మెయిల్‌కి ఒక అసెస్మెంట్ టెస్ట్ లింక్ వస్తుందండి. సో అందుకు మీ దగ్గర కనీసం 1 నుండి 2 గంటల సమయం ఖాళీగా ఉన్నప్పుడే ఆ అప్లికేషన్ ఫార్మ్‌ని సబ్మిట్ చేయండి. అప్లై చేసి బయటకి వెళ్తే ఆ లింక్ ఎక్స్‌పైర్ అయ్యే అవకాశం ఉంది. నేను మెయిన్‌గా చెప్తున్నాను. సో మీకు టైం ఉన్నప్పుడు మాత్రమే అది క్లిక్ చేయండి. ఎగ్జామ్ రాయడానికి 1 or 2 hours టైం ఉంటాయి. ఓకేనా? సో మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది 4 స్టేజెస్ లో జరుగుతాయి. నెంబర్ 1 ఏంటంటే మినీ టెస్ట్ టాస్క్ అండి. అంటే 1, 2 అవర్స్ మనం అప్లై చేసేటప్పుడే ఉంటుంది. అప్లై చేయగానే వస్తుంది. ఇందులో మీ లాజికల్ థింకింగ్, ఇంగ్లీష్ రైటింగ్ అండ్ బేసిక్ ఆపరేషన్స్ స్కిల్స్ చూస్తారు. సెకండ్ వన్ ఏంటంటే ఫుల్ టెస్ట్ టాస్క్ 3 అవర్స్ ఉంటుంది. మినీ టెస్ట్ టాస్క్ అన్నమాట. అంటే ఇప్పుడు మినీ టెస్ట్ పాస్ అవుతారు కదా, పాస్ అయిన వారికి 3 అవర్స్ ప్రాక్టికల్ అసెస్మెంట్ ఇస్తారు. ఇందులో ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ ఇచ్చి సొల్యూషన్ రాయమంటారు. థర్డ్ వన్ ఏంటంటే ఆన్లైన్ ఇంటర్వ్యూ. మీ ఆలోచన విధానం, కమ్యూనికేషన్ సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి హెచ్ఆర్ లేదా టీమ్ లీడ్ ఇంటర్వ్యూ చేస్తారు. ఫోర్త్ వన్ ఏంటంటే లైవ్ వర్క్ ట్రైల్. ఆన్లైన్ వీడియో కాల్‌లోనే మీకు చిన్న చిన్న టాస్క్‌లు ఇస్తారు. ఇచ్చి లైవ్‌గా చేయిస్తారు. ఈ 4 స్టేజెస్ దాటిన వారికి ఆఫర్ లెటర్ వస్తుంది. ఊరికే ఇవ్వరు కదా 70,000. సో అందుకే మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది కొంచెం హార్డ్‌గా ఉంటుంది. బట్ ట్రై చేయండి తప్పకుండా. ఒకవేళ మనకి వస్తే రావచ్చు, చెప్పలేం. ఇప్పుడు ఒక ముఖ్యమైన సేఫ్టీ గైడ్‌లైన్ మరియు హెచ్చరిక అనుకోండి. ఎందుకంటే లాస్ట్ టైమ్ ఒకరు కామెంట్ చేశారు. మీ ఛానెల్ డబ్బులు తీసుకోదా? అంటే వాళ్ళకేం అర్థమైందో నాకు అర్థం కాలేదు. అందుకే చెప్తున్నాను ఈ వీడియోలో క్లారిటీగా. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ మరియు మా ఛానెల్ విధానాల ప్రకారం మేమెప్పుడు 100% జెన్యూన్ మరియు ఫ్రీ ఉద్యోగాలను మాత్రమే పరిచయం చేస్తాము. రూపాయి ఫీజు లేదు. ఫిష్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ కంపెనీ గాని లేదా మా ఛానెల్ గాని మీ దగ్గర నుండి పైసా కూడా డబ్బులు అడగరు. అప్లికేషన్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు లేదా ప్రాసెసింగ్ ఫీజు పేరుతో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే అది 100% స్కామ్ అని గుర్తుంచండి. ఎవ్వరికీ డబ్బులు చెల్లించకండి. మీరు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన అఫీషియల్ వెబ్‌సైట్ తో మాత్రమే అప్లై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో చివరి తేదీ అప్లై చేసే తేదీ చెప్తున్నాను. ఆగస్ట్ 3 అండి. 2026 కాబట్టి సమయం చాలా తక్కువగా ఉంది. ఈ వీడియో పూర్తయిన వెంటనే అప్లై చేయడానికి రెడీగా ఉండండి. అప్లై చేయడానికి ముందు మీ దగ్గర ఉండవలసినవి ఒక్కసారి చెప్తాను వినండి. ప్రాపర్‌గా అప్డేట్ చేసిన రెజ్యూమ్, అసెస్మెంట్ టెస్ట్ రాయడానికి 1 or 2 అవర్స్ టైము, సైలెంట్ ఎన్విరాన్మెంట్, థర్డ్ వన్ వచ్చేసి మంచి ఇంటర్నెట్ కనెక్షన్ మరియు ల్యాప్‌టాప్ సిస్టమ్. మీ ఈ 3 సిద్ధంగా ఉంటేనే ఫార్మ్ సబ్మిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయాలంటే తప్పకుండా షేర్ చేయండి. సో అలాగే వీడియోకి లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.